హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. గతంలో ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈవెన్ ధాన్యం పండించిన 48 గంటల్లోనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ ధాన్యం అమ్మాలి అని అంటే ఒక ఆన్లైన్ ప్రొసీజర్ అనేది ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ధాన్యం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఇటు మీ సేవా సెంటర్కి వెళ్ళో లేకపోతే ఇంకో కాడికి వెళ్ళో తిరగడం అనేది జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక కొత్త వినూత్నమైన టెక్నాలజీతో ఆలోచించి రైతులకి చాలా సులభతరంగా వాళ్ళ ధాన్యం అమ్ముకోవడానికి ఒక స్లాట్ బుక్ చేసుకునే విధంగా, అంటే మా ధాన్యం అమ్ముకుంటాము మాకు ఇలా అవకాశం కల్పించండి అనేటట్టు ఒక స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించింది. అది ఎలా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక వాట్సాప్ నెంబర్ అనేది విడుదల చేయడం, ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పి మెసేజ్ చేస్తే మిగిలిన వివరాలన్నీ కూడా 1 by 1 మీరు ఏ ఊరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ పేరేంటి, మీరు ఏ ధాన్యం పండించారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, మీకు దగ్గరలో ఉన్న ధాన్యం కేంద్రం ఏంటి, ఏ సమయంలో కావాలి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఫస్ట్గా మీరు హాయ్ అని పెడితే ఆటోమేటిక్గా 1 by 1 ప్రతి ఒక్క ప్రశ్న కూడా అటు ఆటోమేటెడ్గా మెసేజ్లు రావడం, ఆ మెసేజ్లకు మీరు సమాధానం ఇస్తుంటే మీకు ఆటోమేటిక్గా మీ దగ్గరలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో మీకు నచ్చిన సమయంలో స్లాట్ అనేది బుక్ చేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఎలా ఉండేది అంటే ఈ స్లాట్ అనేది బుక్ చేసుకొని ఆ ధాన్యం తీసుకెళ్ళి అక్కడ ఉంటే దాదాపుగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా రోడ్ల మీద ఆ రైస్ మిల్లి బయట రోడ్ల మీద నిలబడడం, వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో ఎప్పుడైతే కాటా వేసుకొని అవన్నీ కూడా వాళ్ళ దగ్గర చేర్చుకుంటారో అప్పటి వరకు కూడా రైతు అక్కడ పడిగాపులా కాయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కొత్తగా వాట్సాప్ ఒక నెంబర్ని అనేది విడుదల చేసి ఆ నెంబర్ ద్వారాగా హాయ్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా డీటెయిల్స్ అనేవి ఆధార్ కార్డే కానీ మీ డీటెయిల్సే కానీ మీరు అమ్మాలనుకుంటున్న ధాన్యం ఎంత, ఎన్ని బస్తాల్లో అమ్మాలనుకుంటున్నారు, ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఏ సమయంలో అమ్మాలనుకుంటున్నారు, ఎటువంటి ఓట్లు అంటే ధాన్యంలో రకాలు ఉంటాయి కదా, ఆ రకాల్లో ఏ రకం మీరు అమ్మాలనుకుంటున్నారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా మీ వాట్సాప్ నెంబర్ నుంచి అక్కడ ప్రభుత్వం తరపున ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఒక స్లాట్ అనేది బుక్ చేయడం, ఆ తర్వాత మీరు ధాన్యం తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పడం, అక్కడ వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసి మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి మీ డబ్బులు అనేవి పడిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం మనమే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ పద్ధతిని అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం, పైగా రైతులకు మంచి గుడ్ న్యూస్ అని మనమైతే చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా సులభతరంగా మీ ధాన్యాన్ని నమ్ముకోవడానికి అయితే కూటమి ప్రభుత్వం ఒక వినూత్నమైన రీతిలో ఈ టెక్నాలజీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది.